నంద్యాల పట్టణానికి చెందిన ఫకీర్ గారి కుమారుడు అబ్దుల్ గఫార్ గారి స్థల వివాదంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారు మా పార్టీని మరియు మా కార్యాలయం నుంచి సంప్రదించడంతో వారి యొక్క పత్రాలన్నింటినీ మేము సంప్రదించి న్యాయం వారి వైపు ఉందని వారి వైపు నిలవడం జరిగింది. నిన్న ఆన్లైన్లో పేరు మార్పించుకొని తన ఆస్తి లేకపోయినప్పటికీ కూడా ఆన్లైన్లో పేరు మార్పించుకొని వారి మీద వారి ఎమ్మెల్యే గారి మీద ఏమో రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నామని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 6వ వార్డు కౌన్సిలర్ వారి గారి తండ్రి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేకుండా మీరు 16.5 సెంట్లు ఆన్లైన్లో మార్పించుకోవడం జరిగింది. నిన్న మీరు మీడియా మిత్రులను అడిగినప్పుడు కూడా మీరు ఎటువంటి పత్రాలు చూపించడం లేదు. మేము ఎంజాయ్మెంట్లో ఉన్నాము అంటే మీ స్థలంలో మీరు ఎంజాయ్మెంట్లో ఉన్నారు కాదని మీరు కూడా చెప్పడం లేదు, మేము కూడా చెప్పడం లేదు. 1814, 1812, 1813 మీరు ఎంజాయ్మెంట్లో ఉన్నారు. 1799/3లో 16.5 సెంట్లు మీరు ఎటువంటి డాక్యుమెంట్లు చూపించి మీరు మీ పేరు మార్పించుకున్నారు? ఎటువంటి పత్రాలు చూపించి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పేరు మార్పించుకున్నారు? ఎంఆర్ఓ అధికారులు మరియు ఎంఆర్ఓ ఆఫీస్లోని అధికారులు ఏ బేస్ మీద ఆయన యొక్క పేరు మార్పించారు కూడా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వీరు 2019లో వీరికి సంబంధించిన పేపర్లన్నింటినీ మా సర్వే చేయండి, మా భూమి ఎక్కడో చూపించండి అంటే అప్పటి ఎంఆర్ఓ గారికి మీరు అర్జీ పెట్టుకోవడము, వారు సర్వే చేసి ఆ పత్రాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆ సర్వే చేసిన దానిలో వీరి యొక్క భూమి ఎక్కడుందో మొత్తము 1799/1, 1799/2, 1799/3 ద్వారా మీ యొక్క స్థలాన్ని మొత్తం క్లారిటీగా వివరించడం జరిగింది. మీకు మరియు ఇతరులకు పక్క స్థలానికి ఉన్న కొండవారికి ఉన్న వారికి ఉన్న వివాదంలో వీరి యొక్క స్థలాన్ని మీరు ఆన్లైన్లో ఏ విధంగా మార్పించుకుంటారు? మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నా మీరు మార్పించుకుంటారు? మీ దగ్గర సరైన పత్రాలు ఉంటే మీరు సరైన కరెక్ట్ ఉంటే మీరు మీకు సంబంధించిన పేపర్లు అంటే వారి యొక్క పేపర్లు తెచ్చినారు, వారి యొక్క లింక్ డాక్యుమెంట్ తెచ్చినారు, వారి పూర్వీకులకు సంబంధించిన పత్రాలన్నింటి వారు తెచ్చినారు అంటే వారి వైపు ఉన్నాం మేము. మీరు ఏమో పైనుండి మీకు నాకు చెడ్డ పేరు వస్తాయని ఎవరు చెప్పినారో ఏమో అని మీరు ప్రెస్ మీట్ ఉంటా పెట్టడం అంటే పెట్టి మేము ఎటువంటి కబ్జాలు చేయలేదు, మేము ఎటువంటి ఆన్లైన్లో మార్చుకోలేదు, మేమేం చేయలేదు, అది ఆస్తి పురుగులేదు అంటే మీ స్థలంలో మీరు నిలబడిన స్థలం మీదే. మీ స్థలంలో మీరు నిలబడి ఈ స్థలం మాదే అంటే దానిలో ఎవరు కాదన్నారు? మేము దాని గురించి మాట్లాడటం లేదు. 1799/3 16.5 సెంట్ల స్థలం మీరు ఆన్లైన్లో ఏ డాక్యుమెంట్ దాంట్లో మార్పించుకున్నారు? దాని యొక్క ప్రూఫ్లు మీరు ఒక ప్రజాప్రతినిధిగా మీరు మీ తండ్రి ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక పెద్ద మనిషిగా మీరు చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కేవలం ఆర్డర్ కాపీ చూపించి మీరు ఈ ఆర్డర్ కాపీ చూపించి మేము 1799/3 17,493 డాక్యుమెంట్ ప్రకారం అని మీరు ఓవరాల్ మీద ఇక్కడ ఎంఆర్ఓ తాలూకా ఆఫీస్లోని అధికారులు కూడా మార్చడము చాలా దారుణము. మీరు ఒక విషయం అంటున్నారు, న్యాయం ఉంటే కోర్టులోకి పోండి అంటున్నారు. వీళ్ళ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తీసుకోరండి. మీ వైపు న్యాయం ఉంటే మీ వైపు నిలబడతాం మేము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు అన్యాయం వైపు నిలబడదు, న్యాయం వైపు నిలబడుతుంది. మీ దగ్గర న్యాయం ఉంటే రండి, మీ వైపు నిలబడతాం మేము. వారి దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని వారు ఉన్నాయి. ఇంకొక విషయము, మీరు వారి స్థలాన్ని కబ్జా చేయలేదు ఇంకా, కానీ ఆన్లైన్లో పేర్లు మార్పించుకున్నారు. మీరు మీ స్థలంలో మీరు ఉండి మేము కబ్జా చేయలేదు అంటే ఆన్లైన్లో మార్పించుకోవడాన్ని దౌర్జన్య కబ్జా, బలవంతపు కబ్జా, కబ్జాలు వేరే రకంగా ఉంటాయి. మీరు నిన్న చెప్పినట్టు ఈ కబ్జా డిజిటల్ కబ్జా అంటారు. దీన్ని డిజిటల్ కబ్జా అంటారు. కానీ మీరు నిన్న చేసిన వ్యాఖ్యలను ఎటువంటి మీరు తెలుసుకోకుండా, మీరు ఎటువంటి పరిజ్ఞానం లేకుండా ఈ సమస్యలో వచ్చి మాట్లాడినారని మా నాయకుడు పేరు తీసుకొని మాట్లాడము, మా పార్టీ పేరు తీసుకొని మాట్లాడము చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అన్ని తెలుసుకొని ఈ సమస్యలు ఎంటర్ అయినాము, అన్ని తెలుసుకొని మీరు వెంట నడుస్తున్నాము. మీ వైపు న్యాయం ఉంది, మీరు కరెక్ట్ ఉన్నారంటే మీరు కూడా రండి. లేదు మీ స్థలం మీకు కనబడటం లేదు, మీ స్థలం ఎక్కడో మీకు తెలియదు అంటే మీరు ఇంకోసారి అప్లై చేసుకోండి, మీరు వేసుకోండి. అవన్నీ మీరు ఎందుకు చేసుకుంటారు? దీన్ని మేము నిన్న చేసిన వ్యాఖ్యలన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి చెప్తున్నాము, మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపు నిలబడుతుంది. మేము ఎంతవరకు పోరాడాలో అంతవరకు వారికి మా యొక్క మద్దతు, మా యొక్క సపోర్టు వారికి ఇస్తామని ఈరోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.